మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతిస్తూ ధర్నాలో 1000 మంది మాత్రమే పాల్గొనాలి అంటూ షరతు విధించింది. అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు నిన్న ధర్నా నిర్వహించారు. ధర్నాకు పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ధర్నాకు అనుమతినిస్తూ పచ్చ జెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ, లఘుచర్ల జరిగిన సంఘటనకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు మహబూబాబాద్లో రైతుల మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రానున్నారు. మహబూబాబాద్లో వచ్చి మహాధర్నా విజయవంతం చేయడం కోసం, మహాధర్నా సక్సెస్ చేయడం కోసం పెద్ద మొత్తంలో ప్లాన్ చేశారు టీఆర్ఎస్ నేతలంతా కూడా. అయితే ఒకవేళ కేటీఆర్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్కు వచ్చి టీఆర్ఎస్ మహాధర్నాన్ని విజయవంతం చేయడం కోసం మొత్తం ఇప్పటికే ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఇవాళ పోలీసులు మాత్రం మహాధర్నాకు ఎలాంటి అనుమతి ఇవ్వకుండా నిరాకరించిన పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మహబూబాబాద్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. లా అండ్ ఆర్డర్ అంతా చేతుల్లో ఉండకుండా పోతుంది. ఎందుకంటే బీసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాల పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, పెద్ద మొత్తంలో దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. కొంత ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా నిరాకరించిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే నేను ఆ నైట్ అర్ధరాత్రి వరకు కూడా టీఆర్ఎస్ నేతలంతా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి పొచ్చంపల్లి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నటువంటి తక్కలపల్లి రవీంద్ర వీళ్ళందరూ కూడా నైట్ అర్ధరాత్రి వరకు కూడా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు నిరసనకు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది కాలం అవుతున్న పూర్తి నేపథ్యంలోనే మొన్న ఒక ఫార్మా కంపెనీలో ఇష్యూ జరుగుతున్నటువంటి ల్యాండ్ యాక్టివేషన్లో జరుగుతున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న లఘుచర్ల సంఘటనలో కలెక్టర్పై దాడి జరగడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అలా కొంతమంది గిరిజన రైతులు ఉన్నారు. ఎలాంటి అన్యం పుణ్యం జరిగిన రైతులు అన్యాయంగా ప్రభుత్వం కొంచెం పోలీసుల చేత కొట్టించింది, జైల్లో పాలు చేసింది. ఇలా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్న పూర్తి విధంగా రైతుల పక్షాన లాఠీ దూసిందని చెప్పేసి టీఆర్ఎస్ నేతలంతా రైతుల పక్షాన ధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి. అయితే నిజంగానే ఒకవేళ కనుక అలాంటి సంఘటన జరిగితే తప్పకుండా ప్రభుత్వం వారి పక్షాన ఉంటుంది. ఎవరు రైతులు లేరు దీంట్లో. ఈ ధర్నాను మొత్తం టీఆర్ఎస్ నేతలే కావాలని వాంటెళ్ళి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈ మహాధర్నా చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం నిరాకరించడం, ఎస్పీ నిరాకరించడంతో వీళ్ళంతా హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టులో రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సుమారుగా 1000 మంది రైతులతోటి మాత్రమే ధర్నా నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మరో సోమవారం రోజు జరిగినటువంటి ధర్నాకి ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే లఘుచర్లలో జరిగిన సంఘటన దురదృష్టకరం అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీ అడ్డుకునే విధంగా ఎవరు నిజంగా స్వచ్ఛందంగా రైతులు లేరు, అలా టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. దాంట్లో కేటీఆర్ హస్తం ఉంది. కేటీఆర్ బ్యాక్ బోన్ ఉండి నడిపించని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి, ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పోలీసులు తమ స్థాయిలో విచారణ కూడా చేసినట్టు మనకు చెబుతున్న పరిస్థితి. అయితే అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు. దాంట్లో ఎంత కూడా ఒక పక్క నరేందర్ రెడ్డి, మరోపక్క కేటీఆర్ వీళ్ళందరూ కలిసి కూడా కొంత టీఆర్ఎస్ నేతలు కావాలని చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లే వ్యవస్థగా ప్రభుత్వాన్ని బదనం చేసే దిశగా ఇలాంటి కలెక్టర్పై దాడి చేసిందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అదే విషయంగా ఆ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మాత్రం అది కాకుండా తప్పకుండా రైతులు ఎవరైతే కడుపు మండిన రైతులు ఇలాంటి సంఘటన పాల్పడరు, అలాంటి గిరిజన రైతులను చూడకుండా తీసుకొచ్చి జైల్లో వేశారు, జైలు పాలు చేశారని చెప్పేసి దాని నిరసనగా మహబూబాబాద్లో ధర్నాకు పిలిపించారు టీఆర్ఎస్ నేతలంతా. అయితే ధర్నాకు పర్మిషన్ రాకపోవడంతో అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ సోమవారం నాడు హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో సోమవారం రోజు ఈ ధర్నా జరిగే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా ఈ ధర్నాకు నిరసన కేటీఆర్ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నిజంగా అరెస్టు జరిగే అవకాశం ఉందా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉందా, ముందస్తే అరెస్టు చేసే అవకాశం ఉందా అని మనకు కొంత సమాచారం తెలియాల్సింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.